అందరికీ నమస్కారం. నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీ విడుదలైతే అయింది. సో మూవీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో అండి. సార్, సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ అంటే ప్లస్లు మైనస్లు అసలు ఎలా ఉంది సార్ మూవీ? అనగనగా ఒక రాజు. ఇది నవీన్ పులిశెట్టి నటించినటువంటి చిత్రం. రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి ట్రైలర్ కానీ, ప్రివ్యూ, స్పెషల్ షో చూసినటువంటి సినిమా అతిథులు వాళ్ళ సమాచారం ప్రకారం ఇది కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ చిత్రంగానే చెప్పొచ్చు. మనందరికి తెలుసు నవీన్ పులిశెట్టి ట్రేడ్ ఎలా ఉందో మార్కు. ఆయన కూడా ఒక కామన్ మ్యాన్, అంటే మనలో ఉన్నటువంటి ఒక సగటు ప్రేక్షకుడు, సగటు మనిషి, ఒక మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో అలా ఉంటూ తన స్పాంటోనియస్ కామెడీ డైలాగులు కొడుతూ సినిమాను ఆద్యాంతం తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి చిత్రాలు మనం చూసాం. సో అదే అదే తరహాలో ఈ చిత్రం కూడా ఈ సంక్రాంతి బరిలోనే వస్తుంది. ఇది అట్లాగే ఉంది. సినిమా రివ్యూ కూడా, సినిమా ట్రైలర్ కానీ, ఆ సినిమా విధానం చూస్తుంటే మొత్తం మీద పాజిటివ్ టాక్ తోటే ఉంది. ఈ చిత్రం కూడా ఎంటర్టైన్మెంట్ చిత్రంగానే చెప్పొచ్చు. బహుశా ఇప్పుడు ఈ సంక్రాంతి ఈ మూడు చిత్రాలు అంటే మనం నిన్న చెప్పుకున్నాం. అనగా ఏంటి అంటే ఆ, మనశంకర వరప్రసాద్ గాని, ఎస్ సార్. భర్తమాషేలకు. సో ఆ సరస కోవలోకే కూర్చుంటుండొచ్చు అనగనగా ఒక రాజు అనే కథ సినిమా కూడా. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, సంక్రాంతికి అల్లుడు ఆ పల్లెటూరికి వస్తే దాన్ని చేసేటువంటి ఆ సంఘర్షణలు ఇవంతి, ఆ పల్లెటూరు వాతావరణం, సో ఆ ఫ్యామిలీ డ్రామా ఇదంతా కూడా ఈ చిత్రం తాలూ కథాంశంగా కనిపిస్తుంది. మొత్తం మీద నవీన్ పొలిశెట్టి ఈ చిత్రం అంటే పెద్ద హీరోల సరసన వస్తూ తను కూడా ఇన్ రేస్ లో ఉన్నట్టు చెప్పుకునే దగ్గర చిత్రాన్ని ఇస్తున్నాడని చెప్పొచ్చు. కొత్త దర్శకుడు కూడా, ఈ దర్శకుడు కూడా కొత్త సినిమాకు మారి అయిన నూతన దర్శకుడు. సో ఓకే. తను చాలా కష్టపడి పెద్ద చిత్రాల దంటకు ఈ చిత్రాన్ని నిలబెట్టగలిగే సినిమా రాణింపునైతే తెలుస్తుంది. ఓకే. సో ఇది కూడా మనం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చూసుకోవచ్చా సార్? ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 2 మూవీస్ కూడా ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసే విధంగానే ఉంది. సో ఈ మూవీ ఆ జనర్ లో చూడొచ్చంట. చూ మనం చూసాం కదా, ట్రైలర్ చూసాం, సేమ్ అలాగే ఉంది. కామెడీ ఓరియంటెడ్ గా నవీన్ కొంచెం స్పాంటేనియస్ డైలాగులు. అంటే ట్రైలర్ లో తను ఏదో నోట్ల కట్టని హుండీలో వేసే ప్రయత్నం చేయడం, హుండీ కన్నం చిన్నగా ఉందనడం, అది చిల్లర వేసే వాళ్ళ కోసం అంటే పక్క క్యారెక్టర్ ని చిల్లరగాళ్ళన్నట్టుగా చూపించడం. అంటే స్పాంటేనియస్ కామెడీ అంతా కూడా నవీన్ పొలిశెట్టిది అంతముతాలు చిత్రాలు అలాగే ఉన్నాయి. సో ఇట్లాగే ఈ చిత్రం కూడా అదే తరహా డైలాగ్ పంచ్ తోటే సినిమా బాగుంటుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, స్టోరీ కూడా చూసుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే మనం రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో ఆ టైప్ లో ఏమైనా ఉందా సార్? లేకుంటే ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉందంటారా మూవీలో? అదే ఇది భీమవరం బ్యాక్గ్రౌండ్ అంటే ఈ గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండగ వచ్చే విధానం, ఆ మర్యాదలు, ఎస్. ఆ తరహా కథ చుట్టూ తిరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది ట్రైలర్స్ ప్రకారం చూస్తే. ఆ ఎంటర్టైన్ అంటే పండగకు వచ్చిన అల్లుడ విధానం ఇదంతా కూడా ఫ్యామిలీ డ్రామా మధ్యలోనే కథ నడుస్తున్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. మరి సినిమా పూర్తి స్థాయి రిలీజ్ అవుతే మనం ఏదైనా చెప్పవచ్చు. ఓకే. సో అట్లానే మూవీ వచ్చేస్తే ఇప్పుడు మ్యూజికల్ గా ఎలా ఉంది సార్? మామూలుగా మ్యూజికల్ గా కావచ్చు, అక్కడ అయితే డిఓపి ఇవన్నీ పాటలైతే కూడా. ట్రైలర్ ప్రకారం పాటలు వీళ్ళు చేసిన ప్రకారం చూస్తే పాటలు అయితే బాగానే ఉన్నాయి. ఆ ఈ మీనాక్షి హీరోయిన్ అనుకుంటా, మీనాక్షి పేరు, ఎస్ అమ్మాయి సార్. కూడా బాగానే చేసింది. ఆ నవీన్ పోలి శెట్టి తన గెటప్, దసరా బుల్లో టైప్ లో మనం ఆ, ఈ భీమవరం అల్లుళ్ళ బ్యాచ్ ఎట్లా ఉంటుందో ఆ రంగు కద్దర రంగాంగీలు, అద్దాలు పెట్టుకొని ఎడ్ల బండి మీద రావడం ఇదంతా కూడా ఆ భీమవరం బుల్లోడు టైపు, ఆ గోదావరి జిల్లాల సంస్కృతిని, ఆ గోదావరి జిల్లా తెలుగువారి సంస్కృతిని. సో ఎస్. దాని మధ్య చాలా చిత్రాలు ఇదివరకు వచ్చాయి. పండగ వాతావరణంలో చాలా సినిమాలు వచ్చాయి. సంక్రాంతి కానీ పండుగ చిత్రాలు ఇట్లా రకరకాలుగా వచ్చాయి. సేమ్ ఆ జోనర్ లోనే మళ్ళీ ఆ తరహానే కొత్త తరం చూపించుకుంటూ కామెడీ టచ్ చేసుకుంటూ ఉంటుండొచ్చు. మొత్తం మీద అయితే సినిమా ట్రయల్ అయితే కొంచెం ఎంతో బస్ క్రియేట్ చేసి ఆ, పెద్ద చిత్రాల మధ్యలో నిలబడగలిగినటువంటి స్టెమినాతో ఉంటుండవచ్చు అని మనం చెప్పొచ్చు. సార్, ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారి కంటే చాలా రోజుల తర్వాత అంటే హిట్ లేక ఎన్ని రోజులు సతమతం అవుతున్నాడు అనేది చెప్పాలి సార్. ఈ మూవీతో ఏమైనా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు? కంబ్యాక్ ఖచ్చితంగా ఇచ్చాడు ఈ అనుకోవచ్చా? నవీన్ పొడిశెట్టి ఎంత సూపర్ డూపర్ హిట్ సినిమాలు లేకున్నా తన తరహా చిత్రాలతోటి తన తన మార్కు తోటి సినిమాలు చేస్తూ కంటిన్యూగా సినిమాలు చేస్తున్నటువంటి
హీరోలుగానే చూడాలి. నవీన్ పులిశెట్టి, శర్వానంద్ ఈ తరహా ఈ హీరోలు ఎప్పుడు కంటిన్యూగా ఏదో ఒక చిత్రంలో కనిపిస్తున్న ఏదో ఒక తరహా వాళ్ళ ఏదో సబ్జెక్ట్ తోటి సినిమాలు అయితే చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇది కూడా పాజిటివ్ రిజల్ట్ తోటి నవీన్ పులిశెట్టికి సంక్రాంతి కానికిస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంది సార్? డైరెక్షన్ గురించి చెప్పుకుంటే ఎలా ఉంది సార్? మనం డైరెక్ట్ సినిమా పూర్తిగా చూసి ప్రేక్షక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బాగుంటుంది. అప్పుడే కామెంట్ చేయడం కాదు, కానీ చూడబోతే మాత్రం మంచి ప్రయత్నంగానే ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.